కథలో దాగి ఉంది ఒక కొత్త వెలుగు. పడిపోతే లేపే మాటగా నడిపించే ఆశ వెలుగుగా సహజ మాధురి. షార్ట్ హెయిర్ పెట్టు అమ్మకి, పోనీటైల్ పెట్టు, పోనీటైల్. This one's my favorite part. వెనక్కి పక్కకు తిరగండి అత్తయ్య, పక్కకు తిరగండి. అదిగోండి. It looks really Oh my God, ఎంత cute ఉన్నారు. గణేష్ గణేష్ అత్తయ్య చూడు ఒకసారి, అత్తయ్య చూడు, సైడ్కి తిరగండి అత్తయ్య. చూడు Just joking. What you doing? This is your husband. Try to kiss. డే ఇన్ మై లైఫ్ వీడియో రెగ్యులర్గా స్కూల్ డేస్లో స్టార్ట్ చేస్తే యూనిఫామ్ వేసుకుంటారు అండ్ నేను ఏమీ రికార్డ్ చేయలేనని ఆ రోజు స్పెషల్ అని ఇలా స్టార్ట్ చేశాను. అత్తయ్య శివపార్వతి పూజ ఆడి అమావాస్య అని మా సైడ్ చేసుకుంటారు. మా సైడ్ అంటే అత్తయ్య సైడ్. మా అత్తయ్య వాళ్ళది కన్నడ ఫ్యామిలీ. ఎవ్రీ ఇయర్ ఈ పూజ అయితే చేస్తారు. అండ్ ఇషితా శ్రీనికతోటి ప్రత్యేకంగా చేయిస్తారు. వాళ్ళకి నేను రాత్రి పడుకునే ముందు కథ ఎక్స్ప్లెయిన్ చేసి ఎందుకు చెయ్యాలో చెప్పాను. పొద్దున్న కొద్దిగా 6 కంటే ముందు లేపి ఇద్దరికి స్నానాలు చేయిస్తే శుభ్రంగా అత్తయ్య అయితే ఇద్దరి చేత పూజ చేపించి తోరం అయితే కట్టారు. నితాయి ముఖ కమలద కాంతయో జేటి ఇల్లద ఇట్లా జేటి ఇల్లదే జెర్సీ మేరయువ జెర్సీ మేరయువ. స్కూల్కి వెళ్ళినప్పటికి ఇట్లనే అడావిడి అడావిడిగా పాప మా నానమ్మ ఎంత అడావిడి చేసి ఆర్తి ఎత్తి మళ్ళీ టిఫిన్ తినేసి ఊరుకో ఊరుకో. ఆ రోజులు గుర్తొస్తున్నాయి అత్తయ్య మళ్ళీ మీకు. దిస్ ఈస్ గోయింగ్ టు బి ఏ డే ఇన్ మై లైఫ్. హౌ వాజ్ యువర్ డే టుడే? వాజ్ ఇట్ డిఫరెంట్? Yeah, because we woke up really early and did puja, and then we rolled off the bed like roly-polies. Hi, Kanama. What you doing at home? I'm just preparing coffee for me. Abba did puja for us. Very nice. That is the reason I called you. Bye, bye. ಈಟಮ್ಮ ಕಣಮ್ಮ 7:15. ಆಮೇಲೆ ಮಾಡ್ತೇನೆ ಅಂದ್ರೆ ಮಕ್ಕಳು ಹೊರಡ್ತಾ ಇದ್ದಾರೆ ಸ್ಕೂಲ್. యూజువల్గా మా రొటీన్ 6:15కి స్టార్ట్ అవుతుంది. 7 కల్లా పిల్లలు రెడీ అయిపోతారు. 7 నుంచి 7:15కి నెమ్మదిగా తాయితీగా బ్రేక్ఫాస్ట్ చేస్తే 7:30కి అలా అయితే వాళ్ళ బస్సు వెళ్ళిపోతుంది. అసలు మార్నింగ్ ఉంటుంది. గేటెడ్ కమ్యూనిటీ దగ్గర ఆల్మోస్ట్ ఒక 50-60 బస్సులు వచ్చేస్తాయి అనమాట ఫ్రమ్ ఆల్ ద స్కూల్స్. హడావిడిగా ఉంటుంది. వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను యూజువల్గా కాఫీ చేసుకుంటాను. ఈ లాస్ట్ ఫ్యూ డేస్ అయితే గణేష్ చాలా క్రేజీగా హీ వాజ్ బిజీ. ఎంత బిజీగా ఉన్నా సరే మార్నింగ్ హీ డస్ వేకప్, కిడ్స్తో పాటు టైం స్పెండ్ చేయటము, వాళ్ళకి ఈక్వల్గా హెల్ప్ చేయటం, వాళ్ళని బస్ స్టాప్లో డ్రాప్ చేయటం అంతా చేస్తాడు. ఆ తర్వాత హీ లాగ్స్ ఇన్. ఇంకా ఫుల్ డే హీ ఈజ్ ఇన్ ఆఫీస్. వర్క్ ఫ్రమ్ హోమ్ అన్న విషయమే కానీ హీ వర్క్స్ ద సేమ్. ఆఫీస్లో ఎలా ఉంటుందో అలాగే. కానీ డెఫినెట్గా ట్రాఫిక్ని ఎస్కేప్ అవటం, ఆ ఫ్లెక్సిబిలిటీ ఉన్నందుకు వీఆర్ వెరీ వెరీ గ్రేట్ఫుల్. ఎవరికైతే తెలీదో గణేష్ ఇస్ ఎ CFA charter holder and his passion is researching about the markets and Indian companies లో ఇన్వెస్ట్ చేస్తారు. అండ్ ఈ టైంలో చాలా బిజీగా ఉన్నారు అనమాట. పర్టికులర్ ఏదో సీజన్ నడుస్తుంది. సో లాట్ ఆఫ్ మీటింగ్స్ అండ్ అదర్ థింగ్స్ తోటి చాలా బిజీగా అయిపోయారు. యూజువల్గా ఇద్దరం కూర్చొని కాఫీ తాగుతాం బాల్కనీలో కొంతసేపు. ఈరోజైతే మనం సోలోగా తాగుతున్నాం అనమాట. మార్నింగ్ వెళ్తాను. అలా సన్ రైజ్ అవుతుంది. మాకు రైట్ సైడ్ నుంచి ఇలాగా సన్ రైజ్ అవుతుంది. నేనైతే ఇక్కడ కూర్చొని కొంచెం సేపు లైక్ 10-15
10 to 15 మినిట్స్ ప్రాణాయామం చేస్తాను కంపల్సరీ. అదైతే నేను స్టార్ట్ చేశాను చేయడానికి. ఇట్ హెల్ప్స్ అ లాట్ విత్ మై స్ట్రెస్. ఆ తర్వాత వీక్లీ 2 or 3 అయితే నేనైతే వర్కౌట్ వెళ్తాను. వీక్లీ 5 times వెళ్ళాలి, బట్ నేను ఓన్లీ 2 to 3 times అయితే మేనేజ్ చేయగలుగుతున్నాను. ఒకరోజు అప్పర్ బాడీ వర్కౌట్ చేస్తే ఇంకొక రోజు లోవర్ బాడీ వర్కౌట్ చేస్తాను. హెల్త్ విషయంలో నేను ఇంకొంచెం ఎక్కువ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయొచ్చు. అక్కడ ఎప్పుడు కూడా ల్యాక్ అవుతూ ఉంటాను. అది నా వీక్నెస్ అనుకోవాలో ఏంటో తెలీదు. బట్ ఎస్, దట్స్ వేర్ ఐ యామ్ ఇన్ మై లైఫ్ అట్ దిస్ టైమ్. ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెషన్ అప్ అయిపోయి వంట స్టార్ట్ చేస్తాను. గణేష్కి నాకే కాబట్టి మేము చాలా సింపుల్గా తింటాం. 1 pot మీల్ చేస్తాను, లేదా బిఫోర్ డే లెఫ్ట్ ఓవర్స్ ఉంటే అది తింటాం, లేదా ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేసుకుంటాము. మా పనిలో మేము ఉండి ఎదురు టీవీ చూస్తా లేకపోతే పని చేసుకుంటూ తింటాం. ఇక్కడ మీరు ఇషిత అని స్కూల్కి వెళ్ళిపోయింది కదా మళ్ళీ ఎందుకు వచ్చింది అనుకుంటున్నారేమో. అగైన్ ఆ క్లిప్పింగ్స్ పెడితే బోర్గా ఉంటుంది, పెద్ద షూట్ చేయడానికి కూడా నాకు ఏం లేదు మేమిద్దరం ఇంట్లో ఉన్నప్పుడు. సో ఈ క్లిప్ వచ్చేసి సండే రోజు మమ్మీ డాడీ పుట్టపర్తి నుంచి తిరిగి వస్తే పాపం అలసిపోయి ఉంటారు. 3 o'clock 4 o'clock వాళ్ళు ట్రైన్ ల్యాండ్ అయ్యారనమాట. సరే మమ్మీ ఇంటికి వచ్చి భోజనం చేద్దిగానని చెప్పేసి ఇదిగోండి వాళ్ళ కోసం ఇదంతా అయితే ప్రిపేర్ చేశాను. వాళ్ళైతే ఆ రోజు వచ్చి ఇంటికి భోజనం చేశారు. అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ మీ అండ్ మై గణేష్ బోరింగ్ రొటీన్ ఇదైతే ఇంక్లూడ్ చేశాను. ఐఎమ్ సారీ, డే ఇన్ మై లైఫ్ అంటే 1 dayలో మొత్తం అంతా నేను రికార్డ్ చేయలేదు. చిన్నగా వీక్లో రికార్డ్ చేసి మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. అండ్ ప్రీవియస్ వీడియో పోస్ట్ చేసిన వీడియోకి మీరందరూ నన్ను సపోర్ట్ చేసి రాసిన కామెంట్స్కి బోత్ ఇన్ ఇన్స్టా అండ్ యూట్యూబ్కి థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ సపోర్టింగ్ ద ఐడియా. ఎంతోమంది నేను కొత్తగా న్యూ క్లోత్స్ బిజినెస్ స్టార్ట్ చేస్తాను అని కూడా అనుకున్నారు. ఇదివరకు కూడా చాలాసార్లు చెప్పానండి, నేను అది ఎప్పుడూ కూడా స్టార్ట్ చేయను. పునర్వినే ముందుకు తీసుకుని వెళ్ళటానికి డిఫరెంట్ ప్రయోగాలు చేస్తూ ఉంటాను. అండ్ ఇంకొక విషయం, కొంతమంది మెసేజ్ చేశారు 10 to 15 sarees అమ్మటం కష్టం అండి అని ఉండకపోవచ్చు అని. ఐ టోటలీ అండర్స్టాండ్ అండి. మీ దగ్గర ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ 5 sarees కదా, మీరు కనుక హైదరాబాద్లో ఉన్నారు అంటే మీరు పునర్వి పేజ్లో మెసేజ్ చేయొచ్చు. ఒకసారి పిక్చర్స్ పంపించండి, చూపించండి మీ కలెక్షన్. డెఫినెట్గా వీ విల్ కమ్ అండ్ చెక్అవుట్. ఎనీవేస్, పిల్లలు ఒకసారి స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నాకు సాలిడ్ 6 hours టైం ఉంటుంది. ఆ టైంలో ఐ వర్క్ ఆన్ కాంటెంట్ క్రియేషన్, లైఫ్ కోచింగ్ కాల్స్, పునర్వి అండ్ వేరే చాలా మిస్లేనియస్ వర్క్ కూడా ఇప్పుడు నేను సైన్ అప్ చేశాను, అది కూడా చేస్తాను. ఆల్ ఆఫ్ దట్ నేను ఫ్యూచర్లో చెప్తాను. అండ్ కొన్నిసార్లు నేను న్యాప్ కూడా తీసుకుంటాను. ఆ తర్వాత 3:30 to 4 మధ్యలో అయితే పిల్లలు ఇంటికైతే వచ్చేస్తారు. ఆబ్వియస్లీ స్కూల్ యూనిఫామ్ కాకుండా వేరే బిట్ పెట్టాను, ఏదో వన్ ఆఫ్ ద క్లాస్కి తీసుకుని వెళ్ళినప్పుడు. బై ద వే, శ్రీనికాని నేను 2 to 3 classes ట్రై చేశాను, బట్ ఎందులోనే కూడా తను ఇంట్రెస్ట్ చూపించలేదు. నో అంటే నో చెప్పేసింది. Yes, I did take a picture. Of course, come, I'll show you. సో నేను ముందుకు నడుచుకుంటూ వచ్చేసాను. షీ స్టాప్ దేర్. అక్కడ ఎవరో సాకర్ ఆడుతున్నారు, వాళ్ళని చూస్తూ అక్కడ ఉండిపోయింది. అమ్మ వెళ్ళిపోయింది అని కూడా లేదు, అక్కడ ఆగిపోయింది. అబ్బాయిలు సాకర్ ఆడుతూ ఉంటే చూస్తుంది. షీ లవ్ సాకర్ సో మచ్. తారే జమీన్ పర్ సీన్ గుర్తొచ్చింది అనమాట నాకు శ్రీనిక అలా ఆగిపోవటం చూసి. అందులో బాబు కూడా అక్కడ అలా ఆగిపోతూ ఉంటాడు చూడండి అలా. ఎనీవేస్, ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలు ఏమీ తినరు, ఓన్లీ ఫ్రూట్స్ ఆర్ ఎప్పుడైనా కోకోనట్ వాటర్. ఫ్రూట్స్ కూడా నేను బలవంతం చేసి తినండి అంటాను. వాళ్ళ ఫేవరెట్ ఫ్రూట్స్ అయితే వెంటనే తినేస్తారు, ఫేవరెట్ కానిది తినరు. ఎర్లీగా డిన్నర్ పెడతాను కాబట్టి నేను స్నాక్స్ లాంటివి అసలు ఎప్పుడు ఇంట్లో ఉండవు, వాళ్ళకి ఏమి ఎక్కువ ఇవ్వను. అండ్ ఇషితాకి ట్యూషన్స్ ఉంటాయి వీక్లీ 3 days. అలాగైతే తను మ్యాథ్ ట్యూషన్స్కి వెళ్తుంది. చాలా కాంప్లికేట్ అయిపోతుంది మ్యాథ్, ఎస్పెషల్లీ ఎవరైతే కొద్దిగా మిడిల్ స్కూల్ హై స్కూల్ కిడ్స్ అక్కడి నుంచి వస్తున్నారో. కంపేర్ టు అబ్రాడ్ ఆబ్వియస్లీ ఇండియాలో ఉంటుంది. సో ఎక్స్ట్రా ప్రాక్టీస్ అవసరం వాళ్ళకి. ఇట్స్ నాట్ అబౌట్ నాట్ నోయింగ్ ద కాన్సెప్ట్స్, కానీ మ్యాథ్లో ఏంటంటే ద మోర్ దే ప్రాక్టీస్ ద లెస్ సిలియర్ మిస్టేక్స్ దే డూ. సో దానికోసమని నేను కొన్ని వర్క్ షీట్స్, ఒలింపియాడ్ బుక్స్ అలాంటివి కూడా కొని ఉంచుతాను. అండ్ గణేష్ అండ్ స్కూల్ ఎప్పుడూ రికమెండ్ చేసేది ఖాన్ అకాడమీలో కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలని. సో అందులో కూడా చేస్తుంది. మిగతా సబ్జెక్ట్స్ అన్నీ నేనే తనకి చెప్తా ఉంటాను. ఇట్ ఈస్ ఈజియర్ ఫర్ మీ. బట్ మ్యాథ్స్ సమ్హౌ నాకు కూడా అది చాలా కాంప్లికేటెడ్. ఐ కెన్ నాట్ టీచ్ హర్, ఇట్స్ సూపర్ డిఫికల్ట్. రండి రండి చిన్నల్లారా, రండి రండి చిన్నల్లారా, మావరికి రండి. మంచి మంచి మాటలండి, మంచి మంచి మాటలండి, నేర్చుకుని వెళ్ళండి, నేర్చుకుని వెళ్ళండి. తరకలిలోనే వంటని గుర్తు,
అల్లరి వద్దు, అల్లరి వద్దు, బుద్ధిగా చదువుకుంటే బుద్ధిగా చదువుంటే మీరే నెంబర్ 1 మంచి పిల్లలు. మీరే నంబర్ 1. రోజు బడికి వస్తే గనుక నేర్చుకో. రండి రండి చిన్నలారా రండి. శ్రీనికాకి మటుకు మనమే అనమాట ట్యూషన్స్. లాస్ట్ ఇయర్ మేము వేరే కమ్యూనిటీలో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ అందరితో పాటు వెళ్ళేది. ఇక్కడైతే తనకి ఎవరూ సెట్ అవ్వలేదు. సో రోజు నేనే సాయంత్రం ఒక 1 అవర్ అలా కూర్చోబెట్టి తనకైతే హోంవర్క్ ఆర్ అలా రిసైటల్ చేపిస్తాను. అదిగోండి డాడీ, ఫుల్ సన్లైట్ వచ్చిందనమాట. అదిగోండి అత్తయ్య, ఓకే లైట్ ఉంది. వర్షాకాలంలో పిల్లలకి నాకు తడవటం చాలా ఇష్టం అనమాట. జస్ట్ అలా వాకింగ్కి వెళ్ళాము, ఫుల్ పట్టం మొదలెట్టింది, మనమేమో ఫుల్ తడిసిపోయాం అనమాట. 6 నుంచి అరౌండ్ 7-7:30 వరకు మేము ఫ్యామిలీగా స్పెండ్ చేస్తాము. బయటకు వెళ్ళి ఆడుకోవటం కానీ, లేదా ఏదైనా వాక్ వెళ్ళటం కానీ, ఆర్ సంథింగ్ ఆర్ ది అదర్ నడుస్తూ ఉంటుంది. అండ్ ఒక్కొక్కసారి ఒక్కొక్క గేమ్ ఆడతాం. కొన్ని రోజులు బ్యాడ్మింటన్ ఆడడం, సమ్ టైమ్స్ స్విమ్మింగ్, లేకపోతే కొన్నిసార్లు సాకర్. సో వీ కీప్ చేంజింగ్. ఎందులోని ప్రో అవ్వాల్సిన అవసరం లేదు. కాసేపు ఫ్యామిలీగా ఫన్ చేసామా లేదా అంతవరకే అనమాట. ఓ తెగ నేర్చేసుకోవాలి అన్న థింగ్ అయితే మాకైతే ఎవరికి లేదు. కొన్ని రోజులు శ్రీనిక చెస్ నేర్చుకుంది, ఆ తర్వాత షీ లాస్ట్ ఇంట్రెస్ట్ ఇన్ దట్. అండ్ రైట్ నౌ షీస్ ఎంజాయింగ్ సాకర్. సో వాట్ ఎవర్ దే వాంట్, దట్స్ వాట్ వీ ట్రై టు డూ యాజ్ ఫ్యామిలీ. కొన్నిసార్లు అలా ట్రెక్కింగ్కి వెళ్తున్నాం, ఇంటి ముందు లేక్ డెవలప్మెంట్ అవుతుంది. సో అక్కడ వాకింగ్ ట్రాక్ అలా బాగా పెట్టారనమాట. సో సమ్ టైమ్స్ వీ గో దేర్. And yes, that's how we spend time. It's a nice Friday night relaxing with soccer. Oh, and my friend's house. బ్యాక్ హోమ్. అండ్ ఈరోజు అయితే డిన్నర్ ప్రిపరేషన్ అయితే మొత్తం అయిపోయింది. ఇట్ కమ్స్ టు డిన్నర్ కానీ, లేకపోతే ఇంట్లో పనులు కానీ, ఆర్గనైజింగ్ కానీ అంతా కూడా నాకైతే హెల్ప్ ఉంది లక్కీగా. సో ఇషితాకి ఈ రెసిపీ నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను. సోయా తోటి మసాలా కర్రీ విత్ రోటీ. విల్ యూ టేస్ట్ ఇషితా? ఓకే. కొత్త ఇంటికి మూవ్ అయిన 1.5 month మొత్తం అంతా నేనే చేసేదాన్ని. బికాస్ న్యూ కమ్యూనిటీలో ఎప్పుడు కూడా అనుకున్నంత ఫాస్ట్గా హెల్పర్స్ అనేది దొరకరు. అది మా సైడ్ ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి ఎవ్వరూ వచ్చేవారు కాదు. సో విపరీతంగా పని ఎక్కువ అయిపోయేది అనమాట. కానీ లక్కీగా ఫైనల్గా సెట్ అయ్యారు. అది కూడా మధ్యలో చాలా లీవ్స్ తీసుకోవటము, మార్చటము, బ్యాక్ ఎండ్లో నడుస్తూనే ఉంది. కానీ అట్లీస్ట్ కొన్ని రోజులైనా నాకు అలాగా హెల్ప్ దొరుకుతుంది. విచ్ ఇస్ ద రీజన్ పిల్లలతోటి నేను ఎక్కువ టైం స్పెండ్ చేయగలుగుతాను. ఈవినింగ్స్ అంతా మర్చిపోయి మొత్తం వాళ్ళతోనే ఉంటాను అనమాట. అవునా? టీచర్ ఏమన్నారు? Everybody clap. Eat your broccoli. నేను ఆల్రెడీ తిన్నాను. Look at it. That's it. నువ్వు తినలేదు బ్రోకలీ. Red color. ఓ మై గాడ్. డిన్నర్ అయిపోయిన తర్వాత సీన్ ఏంటో చూద్దానండి ఇప్పుడు. She already cleaned her side. You are not leaving anything for her because all of this is your rice. నువ్వు క్లీన్ చేస్తావా? టైమ్ అవుట్ ఇవ్వనా నీకు? I'm going to come and give you time out చెప్తున్నాను. Clean your rice that fell down. I don't want any discussions, any arguments. I don't want to hear the word akka because akka already did what she had to do. You're wasting time, baby. You're just wasting time. బేబీ లెడ్ వీనింగ్ నాకు నార్మల్గా అవ్వలేదు. ఎంత పేషెన్స్ కావాల్సి వచ్చిందో. చుట్టూరు ఫుడ్ చిమ్మేయటము, గంటలు టైం పట్టేసేది. బట్ టుడే షీ ఈట్స్ హర్ సెల్ఫ్. చాలా ఇష్టంగా తింటుంది. అండ్ అప్పుడు రోజులు గుర్తొస్తూ ఉంటాయి అనమాట. సమ్టైమ్స్ దాన్ని క్లీన్ చేయమని చెప్తా ఉంటే ఎంత బద్ధకం అంటే మేడంకి వెళ్ళి అక్కడ కూర్చొని దాంతో ఆడుకుంటూ ఉంటుంది. సో డిన్నర్ అయిన తర్వాత ఫుల్ కబుర్లు ఉంటాయి. డిన్నర్ టైంలో మాట్లాడుకుంటాము స్కూల్ గురించి విషయాలు. ఆ తర్వాత రాత్రి బెడ్ టైం అప్పుడు కొంచెం స్టోరీస్ మళ్ళీ మాట్లాడుకోవటము. టీవీ అనేది వీక్ డేస్లో వెరీ వెరీ రేర్, ఎప్పుడో కానీ ఉండదు. 8:45, 9 కల్లా అయితే వాళ్ళు బెడ్ ఎక్కేస్తారు. కంపల్సరీ 9 కల్లా అయితే ఎక్కేయాలి బెడ్. 9:30 కల్లా నిద్రపోతారు. ఎవరు క్లీన్ చేయాలి? ఇప్పుడు కూడా నేనే క్లీన్ చేయాలా? నువ్వేం చేస్తావు? యూ సిట్ అండ్ రిలాక్సా? Turn off the light.
Close the door. Abracadabra, gilly gilly goo. వాళ్ళు ఒక్కసారి పడుకుని పోయిన తర్వాత నా డే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఐవ్ ఆల్వేస్ బీన్ ఎ నైట్ ఔల్. నేను అంత తొందరగా పడుకోను. సో రాత్రి నేను ఎటువంటి మల్టీవైటమిన్స్, మెగ్నీషియం గ్లైసనైట్ వేసుకుంటున్నాను. అది చాలా మంచిదండి ఫర్ ఉమెన్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత. ఆబ్వియస్లీ చెక్ విత్ యువర్ డాక్టర్. ఫిష్ ఆయిల్, మెగ్నీషియం గ్లైసనైట్, మల్టీవైటమిన్ లేకపోతే బోన్స్కి సంబంధించింది ఈ ఏజ్లో చాలా చాలా ఇంపార్టెంట్. మర్చిపోకుండా వేసుకోండి. నా హెల్త్ ఏమీ అంత గ్రేట్గా లేదు. సో ఎస్, ఐ డూ టేక్ సమ్ మెడికేషన్, సమ్ హెల్త్ ఇష్యూస్ కూడా పక్క నుంచి ఏదో నడుస్తున్నాయి నాకు. ఐ డోంట్ వాంట్ టు కమ్ హియర్ అండ్ టెల్ ఎవ్రీథింగ్ ఇన్ ద పబ్లిక్ ప్లాట్ఫామ్, బట్ లైఫ్ ఇస్ నాట్ యాజ్ సింపుల్ యాజ్ ఇట్ సీమ్స్. ఎవ్రీ ఫేజ్ ఆఫ్ లైఫ్లో ఏదో ఒకటి అవుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. 5 years ago నేను ఒక డే ఇన్ మై లైఫ్ వీడియోలో చెప్పాను, జస్ట్ బికాస్ ఐ క్యారీ ఇట్ ఆల్ డస్ నాట్ మీన్ ఇట్స్ నాట్ హెవీ అని. It is heavy, it does feel heavy, but I choose this, I prayed for this and I'm so happy to live this life now. Stress లేదని కాదు, ఉంది, but I feel very grateful. ఈ టైంలో ఇల్లంతా క్వైట్ అయిపోతుంది, బయటంతా క్వైట్ అయిపోతుంది. సో రీల్స్ ఎడిట్ చేయటం, వాయిస్ ఓవర్ ఇవ్వటము, సమ్టైమ్స్ వాకింగ్కి వెళ్తాను బయటికి, బయట రికార్డ్ చేస్తాను. అండ్ ఐ డూ ప్రే ఇన్ ద నైట్. సమ్టైమ్స్ హనుమాన్ చాలీసా చదువుతాను. పిల్లలు పడుకున్న 3 hours తర్వాత నేనైతే పడుకుంటాను. నాకు ఆల్వేస్ మిడ్ నైట్ అయిపోతుంది పడుకునేసరికి, or 1 o'clock అలా అవుతుంది. ఇది నా రియలిస్టిక్ డే ఇన్ మై లైఫ్. ఎంతోమంది అడిగారు, సజ గారు మీరు అసలు డే ఇన్ మై లైఫ్ పెట్టి ఎన్ని రోజులు అయిపోయిందో అని. మీరు ఎంతమంది వరలక్ష్మి వ్రతం చేసుకున్నారు? నేను ఫస్ట్ September 4th చేసుకుందాం అనుకున్నాను. బద్రీనాథ్, కేదార్నాథ్ వెళ్తున్నాము, వచ్చిన తర్వాత చేసుకుందామా, వెళ్ళే ముందు చేసుకుందామా అని ఇంకా కన్ఫ్యూజన్లో ఉన్నాను. బికాస్ ఆన్ ఫ్రైడే మా పెదనాన్న వాళ్ళ మనవరాళ్ళ హాఫ్ సారీ ఫంక్షన్ కూడా ఉంది. హడావుడైపోతుందేమో ఏమో అర్థం కావట్లేదు. బట్ ప్రిపరేషన్ అయితే ఇప్పుడే మండే ఈరోజు స్టార్ట్ చేశాను. ఇదిగోండి ఇషిత, శ్రీనిక అవుట్ఫిట్స్ అయితే రెడీగా ఉన్నాయి. శ్రీనిక ఆల్రెడీ ఒకసారి వేసుకున్న అవుట్ఫిట్, ఇషిత ఇప్పుడు దాకా వేసుకోలేదు. ఇద్దరికి కాంబినేషన్ అవుట్ఫిట్స్ అయితే నేను తీసుకున్నాను ఫ్రమ్ మృదా లేబుల్. శ్వేత దగ్గర నేను ఎప్పుడో కుట్టించుకున్నాను అనమాట. చాలా నచ్చేసి మంచి ఒకేషన్కే వేస్తాను అని డిసైడ్ అయ్యాను. ఫర్ ఇషిత ఆ టైంలో వేయలేదు. సో నిన్న అంతా ఒకసారి వేసి చూసాను పిల్లలకి బాగా సెట్ అవుతుందా లేదా అని. సో ఐఎమ్ ఎక్సైటెడ్. ఒకవేళ చేసుకుంటే ఇష్ట శ్రీనికాని మంచిగా కనుక నేను రెడీ చేస్తే డెఫినెట్గా ఆ వ్లాగ్ సాటర్డే రోజు రిలీజ్ చేస్తానండి. ఈ వీడియో సాటర్డే పోస్ట్ చేయాల్సింది ఫ్రైడే ఆర్ సాటర్డే, కానీ మండే చేశాను. సారీ ఫర్ ద డిలే. నా వల్లే డిలే అయింది, కొంచెం లేజీ అయ్యాను. బట్ ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక వీడియోతోటి మేము ముందుకు వచ్చేస్తాను. ఇట్లు మీ సహజ మాదిరి. బాయ్.